గుమ 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 సియతో వంటలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్తిమీర ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుందాం. 3 బంచెస్ కొత్తిమీర, 1 కప్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ సాల్ట్, 1 కప్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్, 2 స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్, 2 గార్లిక్ పార్ట్స్ అండ్ 1 బిగ్ టామరిన్ సైజ్. లెట్స్ స్టార్ట్ నౌ. స్టెప్ ఏంటి అంటే, ఇవి వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాం కదా, వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనము ఫ్రై చేసుకుందాం. ఎలా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక 1 కప్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకుందాం. నెక్స్ట్ మనము ప్యాన్లో ఇందాక 1 స్పూన్ మెంతులు వేసుకున్నాం కదా, ఆ మెంతులు వేసేసుకొని షాలో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మెంతులు వేసుకుందాము, ఆ తర్వాత ఆవాలు వేసుకుందాం. మెంతులు కొంచెం కలర్ మారినాక ఆవాలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆవాలు కూడా షాలో ఫ్రై చేసేసుకున్నాము అంటే మనకి ఇంకా పచ్చడి చాలా ఈజీగా 5 మినిట్స్లో పెట్టేసుకోవచ్చు మనం. ఆవాలు ఇలా చిటపటమన్నాక నా ఇది ఇంకా రెడీగా ఉందన్నమాట. ఇది ఇప్పుడు మిక్సీకి వేసే ముందు ఇవి చల్లగా పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇవన్నీ ఫ్రై చేస్తాం. ఇంకా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలాగా లైట్గా కలర్ మారినాక తీసేస్తాం. ఈ కలర్లో వచ్చినాక కొత్తిమీర ఫ్రై అయినట్టు అనమాట. ఇది తీసుకొని మనము మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర ఇలాగ ఫ్రై చేశాక ఎలా ఉంటుందంటే ఇలా క్రంచీగా అయిపోతుంది అనమాట ఆయిల్లో ఫ్రై చేసినాక. చింతపండు తీసుకున్నాం కదా, ఈ 1 కప్పు, ఇది నేను నీళ్ళలో నానబెట్టేసి ఉడకపెట్టాను. ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. 1 కప్పు చింతపండు పేస్ట్ తీసుకుంటున్నాం కదా, ఆవాలు మెంతులు. ఇప్పుడు అది మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసుకున్నాం అనమాట. తీసుకున్నాం కదా ఇందాక, అవి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకొని ఇట్లా పోపు పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇందాక మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా, కొత్తిమీర ఫ్రై చేసుకున్నాము, చింతపండు పేస్ట్ రెడీగా ఉంది, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి రెడీగా ఉంది, పోపు రెడీగా ఉంది. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం మనం ఒక్కొక్కటి. ఇవన్నీ నీట్గా ఒక్కొక్కటి అంతా కలిసేలాగా దానికి కొత్తిమీరకి మిక్స్ చేసేసుకుందాం. ఈ లోపల పోపు కూడా చల్లారిపోయింది, ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. పోపు కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మనం దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు రామా వస్తారు, ఒకసారి టేస్ట్ ఎలా ఉందో అడిగి చెప్తాం. ఏంటి సార్, ఇంట్లో ఏదో ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్. ఈరోజు కొత్తిమీర ఆవకాయ పచ్చడి చేశానండి. ఒకసారి చూసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. లెట్ మీ ట్రై దట్. కొత్తిమీర ఆవకాయ పచ్చడి, పప్పు పొడి, నెయ్యి, పాపడ్స్, ఫ్రైమ్స్. వావ్. ఓకే, లెట్ మీ ట్రై. కొంచెం వేసుకుంటాను. ఓకే, కొంచెం పొడి, కొంచెం పచ్చడి కలుపుకొని, కొంచెం పాపడిలా తీసుకొని ఒక చిన్న ముద్ద పెట్టుకొని చూద్దాము. వావ్, అమేజింగ్, చాలా బాగుంది. సరేనా, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చినప్పుడు ఇంత టేస్టీ ఫుడ్ పెడితే యూ ఫీల్ సో గుడ్. ఇట్స్ వెరీ నైస్ వే టు ఎండ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా టేస్టీగా ఉంది. అమేజింగ్, వెరీ అథెంటిక్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారు? ఓకే, సో ప్లీజ్ కమ్ ఓవర్, వీ కెన్ హ్యావ్ అ నైస్ ఫుడ్ టుగెదర్. అండ్ కొంచెం పికిల్ అది కూడా ఇంటికి తీసుకెళ్ళచ్చు. And thank you for watching.
హాయ్, కొత్తిమీర ఆవకాయ పచ్చడి బై శారద. అమేజింగ్ వాసన వస్తుంది. లెట్ మీ సీ అండ్ టెల్ యూ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ప్రాప్తం ఉండాలండి. వాకింగ్ చేపిస్తున్నారు రోజు, మళ్ళీ ఏమో ఇట్లా రైస్ తినిపిస్తే ఎట్లా? సూపర్ అంటే సూపర్, ఆసమ్. థ్యాంక్ యూ శారద గారు ఫర్ అమేజింగ్ కొత్తిమీర ఆవకాయ పచ్చడి. థ్యాంక్ యూ. శాంతి, రామశారద వాళ్ళు కొత్తిమీర పచ్చడి ఇచ్చారు, నేను మర్చిపోయాను నీకు చెప్పటము. అది తీసుకురావా, టేస్ట్ చూడాలి. ఓకే, తీసుకొస్తున్నా. పెట్టి ఇక్కడ. వావ్, కలర్ లుక్స్ గుడ్. అంతా మన ఇండియా ఊరగాయ టైప్ లోనే ఉంది. లెట్ మీ టేస్ట్ ఇట్. లుక్స్ ఆసమ్. అమ్మ వాళ్ళ టేస్ట్ లాగుంది, ఇండియాలో ఊరగాయ తింటున్నట్టు. చాలా బాగుంది, సూపర్. దాంతో నువ్వు కూడా టేస్ట్ చూడాలి.